ఇవన్నీ బాగా కలుపుకోవాలా. మనం గింటితో కంటే చేత్తోనే కలుపుకుంటేనే బాగా కలుస్తుంది. కాయలు కూడా మంచి కాయలండి, ముద్దురు కాయలు, చిన్న కాయలు కానీ ముద్దురు కాయలు బాగా. ఇంకా దీంట్లో పెట్టేసుకుంటున్నానండి. మనం ఊరగాయ పెట్టి 3 days అయిపోయిందండి. బాగా ముక్కల్లోకి ఊరగాయ అంతా ఊరిపోయి ఉంటుంది. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీస్ హోమ్ గార్డెన్. ఈరోజు ఊరగాయ అండి, ఊరగాయ పెడదాం అనుకుంటున్నాను. ఈ కాయలు నాకు లేటుగా వచ్చినాయి, మంచి కాయలు. పోయినసారి ఒక కాయలు తెచ్చారు, అన్ని పండిపోయినాయి. అందుకని మళ్ళీ వెనక్కి పంపించేసి మళ్ళీ తెప్పించుకున్నాను. చూడండి, బయట ఎప్పుడు మేమే కొట్టుకునేదండి. ఈసారి కొట్టేవాళ్ళు ఎవరు లేరని చెప్పేసి బయటే కొట్టించాను. చిన్న మొక్కలు చేయించానండి, కొంచెం తినేదానికి కూడా బాగుంటుంది. పెద్ద పెద్ద మొక్కల కంటే చిన్న చిన్న మొక్కలు అయితే ముచ్చటగా ఉంటాయని చెప్పి, బాగా ఊరుతాయి కదా అని చెప్పి చిన్న మొక్కలు వేయించుకున్నాను. చాలా ఈజీ అండి ప్రాసెస్. 1కి 7 అండి కొలతలు. 7 ముక్కలు అయితే ఇవన్నీ ఒక్కొక్కటి అండి. నేను మామూలుగా 7 వేసేదాన్ని, ఈసారి 6 వేస్తాం అనుకుంటున్నానండి. ఎందుకంటే 6 వేస్తే కొంచెం గుజ్జు బాగుంటుందని, లేకుంటే ముక్కలు ఎక్కువ అయిపోయి గుజ్జు తొందరగా అయిపోతాయి కదా, ముక్కలు మిగిలిపోతున్నాయి. అందుకని ఈసారి 6 వేస్తాను. ముక్కలు వచ్చి 6 గిన్నెలు. ఉప్పు, మిరప్పొడి అంతా ఒక్కొక్కటి అండి. పక్కా కొలతలు. మనం అసలు ఇంక మన ఇద్దరు మనం ఇంకా వేయాల్సిన అవసరం లేదు. చాలా బాగుంటుంది. ఇది ఆవపిండి అండి, ఆవపిండి. పోయినసారి నేను చిన్న చిన్న ముక్కలు చేశాను, అందుకని కొంచెం తక్కువ ఉంది, చూసుకొని వేయాలి. మెంతిపిండి చాలా తక్కువ వేసుకోవాలండి, లేదంటే చేదు వచ్చేస్తుంది. ఇది ఒకసారి కొలత చూపిస్తాను మీకు. నిండా వేయడం లేదు, చూద్దామండి. అంటే గిన్నె పెద్దది, చిన్నది మరి చిన్నదిగా ఉందని చెప్పి ఇది తీసుకున్నాను. చూడండి, 2. కొంచెం అటు ఇటు అయినా కూడా ఏం కాదులేండి. 3, 4, 5 కరెక్ట్గా సరిపోయిందండి. 6. దీంట్లో నేను నువ్వుల నూనె వేస్తానండి. మామూలుగా వేరుశనగ నూనె కూడా వేసుకుంటారు చాలామంది. నేను గత 30 ఏళ్ళ నుంచి దానికి నువ్వుల నూనె అలవాటు. నువ్వుల నూనె వేసుకుంటాను. నువ్వుల నూనె కూడా కాయన అవసరం లేదు, అందరికీ తెలిసిన విషయమే. మామూలుగా మనం కాలీఫ్లవర్ వాటికైతే కాసి చల్లార్చి ఆవాలు గీవాలు అన్నీ వేసిన తర్వాత వేస్తారు. ఈ ఊరగాయ వరకు పచ్చిదే వేసుకుంటామండి. మీకు సంవత్సరం దాకా అసలు ముక్క చెదరదు, నలుపు రాదు. నేనైతే కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను, బయట ఉండేది వాడేస్తాను. ఫ్రిడ్జ్లో ఉండేది లాస్ట్ ఒక 3 months అప్పుడు వాడతానండి. అంతే, బాగా ఎర్రంగా అసలు అప్పుడే పెట్టిన ఊరగాయలాగే ఉంటుంది. ముందు నేను నూనెతో బాగా తడిపేస్తానండి. తడిపి ఇవన్నీ వేసిన తర్వాత వేస్తాను. ముందు పొళ్ళు తీసి చూపిస్తాను. నేను మిరప్పొడి ఆడిచ్చానండి. ఆడిచ్చిన తర్వాత అది చాపుల్స్లో వేస్తే పెద్దగా కారం లేదు ఇందువలన, అందుకని ఆ కారం లేదని చెప్పి నేను ఇది ఊరగాయ మిరప్పొడి అని తెప్పించుకున్నాను. చూడండి, కొంచెం తక్కువైందండి. నేను బాగా కారం తింటా, అందుకని కొంచెం వేస్తున్నాను. అంటే ముక్కలు ఇంతే కాబట్టి ఇంతే వేయాలా. చూడండి, మిరప్పొడి 1, ఉప్పు 1,
కరెక్ట్గా సరిపోయింది. అదండి ఆవు పిండి అండి. ఆవు పిండి కొంచెం తక్కువైంది, నేను మళ్ళీ తెప్పించుకుంటానండి. మామూలుగా ఇది కూడా ముక్కాలు వేస్తానండి నేను. అంత కలిపిన తర్వాత తెప్పించుకుంటాను. మెంతిపిండి మీకు తెలుసు కదా, కొంచెం వేయాలండి, ఎక్కువ వేయకూడదు, చాలు. స్మెల్ వచ్చేస్తుంది. ఇవన్నీ బాగా కలుపుకోవాలా. మనం గింటితో కంటే చేత్తోనే కలుపుకుంటేనే బాగా కలుస్తుంది. ఫస్ట్లో నేను 70 కాయలతో పెట్టేదాన్ని అండి. అంటే ఇప్పుడు సంగతి కాదులేండి, 25 ఏళ్ల క్రితం, 25-30 సంవత్సరాల క్రితము 70 కాయలు పెట్టి ఊరంతా పెంచేదాన్ని. కాలక్రమేణా అన్నీ తగ్గిపోయినాయండి, అన్నీ పంచడం కూడా తగ్గినాయి. ఇప్పుడు ఒక ఇద్దరికి ఇస్తా, మా చెల్లెళ్ళకి వాళ్ళకి ఇద్దరికే ఇస్తా అంతే. పెద్ద పెద్ద జాడీల్లో పెట్టేదాన్ని నేను. ముక్కలు వేస్తే కలవదని చెప్పి నేను ముందుగా ఇక్కడే కలిపి వేసుకున్నా. చూడండి బాగా మిక్స్ అయిపోయింది. ఈ ముక్కల కంటే చిన్న చిన్న ముక్కలతోనే ఎక్కువ ఇష్టం అండి. ఉప్మాలోకి, మనం పొంగల్లోకి అట్లా ఎక్కువ తింటారు. అందుకనే అంతకుముందు ఒక 7-8 కాయలు నేను సన్న ముక్కలు చేసి సేమ్ ఊరగాయ మనం ఎలా పెడతామో అలాగే పెట్టేసాము. అంతేనండి. దీంట్లోకి మనం నూనె పోసుకుందాం. ఫస్ట్ నూనె వేస్తే తొందరగా ఈ మిరప్పొడి అంతా పట్టుకుంటుంది బాగా. చూడండి, నూనె బాగా ముక్కలకి అంటుకునేటట్టు. అన్నిటి ముక్కలు అంటుకుందండి. ఇప్పుడు పొడేసి కలుపుకుందాం. మూడు రోజులు ఊరిపోతాయి కాబట్టి అప్పుడు మనము ఒకసారి అన్నంలోకి తిని చూసి కొంచెం ఉప్పు చాలకపోతే వేసుకోవచ్చు. కానీ 100% సరిపోద్దండి. మహా అయితే కొంచెం ఏమన్నా తక్కువ అయితే కొంచెం వేసుకుంటే సరిపోద్ది. అంతా వేసేసాను. మనం జాడీలోకి ఎత్తుకుంటాం కదా, అప్పుడు కొంచెం నూనె వేసుకుంటే సరిపోద్దండి. ముందుగానే నూనె ఎక్కువ వేసామంటే జాడీలోకి ఎత్తలేము. అంతకుముందు 2 సాములు, పెద్ద పెద్ద సాములు 2టికి వచ్చేదండి. నూనె తక్కువ ఇలా వేయాలి. చూడండి ఎర్రంగా ఎంత బాగుంది ఊరగాయ. కాయలు కూడా మంచి కాయలండి, ముద్దురు కాయలు. చిన్న కాయలు కానీ ముద్దురు కాయలు బాగా. అడుగు పొడి పొడిగా ఉంటుందేమో, అంతా 4 పక్కల కలుపుకుంటే
తర్వాత మళ్ళీ మూడో రోజు మనం కలుపుకున్నామంటే బాగా కలిసిపోద్దండి. అంతేనండి, జార్లోకి ఎత్తుతాను. ఆవు పిండి కొంచెం వేయాలండి. నేను మళ్ళీ 1 అవర్ తర్వాత నేను తెప్పించి జల్లిచ్చి చేయాలా. చూడండి, అడుగు కొంచెం నూనె వేస్తున్నా. ఇంకా దీంట్లో పెట్టేసుకుంటున్నానండి. పాత జాడీలు ఉన్నాయండి, పెద్ద పెద్దవి. అది కూడా దాని ఆయుష్ తీరిపోయి తీసేసామండి. అవి ఇంతంత పెద్దవి చాలా బాగున్నాయి. మళ్ళీ తెప్పించుకోవాలండి ఈసారి. కొంచెం ప్లేస్ వదిలిపెడతాను, నూనె వేయాలి కదా మనము. మామూలుగా దీంట్లో తెల్లగడ్డలు కూడా వేస్తారండి, నాకు చాలా ఇష్టము. తెల్లగడ్డలు ఈసారి వేయలేదండి నేను. జారు సరిపోయింది. ఇంకోటి ఉందండి కొత్తది, దాంట్లో కూడా వేస్తాను. దానా ఇంకోటి కూడా తీసుకో. దీంట్లో కూడా కొంచెం అడుగు నూనె వేస్తున్నాను. ఈ జారు చాలా బాగుందండి, కొత్తదండి. నేను దీనికోసం తెప్పించుకున్నాను. చూడండి వెడల్పుగా ఎంత బాగుందో జారు. అంతేనండి, చాలా ఈజీ. ముక్కలు మార్కెట్లో కొట్టించుకోవడమే లేటండి, ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు అంతా దీనిపైన నూనె పోస్తానండి. తర్వాత మునిగేటట్టు ఉండాలండి, మొక్కలు మునిగేటట్టు ఉండాలి, లేకుంటే చెడిపోతుంది. మళ్ళీ మూడో రోజుకి ఊరుతుందండి. లోపల మనం కలిపాం కాబట్టి ఊరుతుంది. అప్పుడు చూసుకొని కావాలంటే అప్పుడు వేసుకోవచ్చండి. ఇప్పుడే ఒకేసారి ఎక్కువ వేయటం. తర్వాత దీంట్లో ఎక్కువ కానీ నూనె కానీ ఉంటే ఆ నూనె తీసి చాపుల్స్లోకి వేసుకుంటామండి. చాలా టేస్టీగా ఉంటుంది. నేను కూడా అసలు మామూలుగా నార్మల్గా నేను ఎక్కువ నూనె వేస్తాను. వేసి బాగా మాగిన తర్వాత 3 నెలలు 4 నెలలు అయిన తర్వాత ఆ నూనె తీసి కొంచెం పక్కన పెట్టి చాపుల్స్ వేసుకొని అటు ఒక 2 సార్లు తింటామండి. అసలు ఆ ఊరగాయ స్మెల్ ఆ నూనెలో దిగిపోతుంది కదా, చాలా టేస్టీగా ఉంటుంది. నాకు ఫ్రెండ్ చెప్పింది, అప్పటి నుంచి అప్పుడప్పుడు గుర్తొస్తే మటుకు అట్లా చేస్తుంటాను. అంతేనండి, అయిపోయింది. అయిపోయింది కదా, పొడి గుడ్డతో కొంచెం శుభ్రం చేసేసుకుంటే ఉతికిన కాటన్ గుడ్డ మనం స్టోర్లో పెట్టేసుకుంటే సరిపోద్దండి. తర్వాత ఒక 3 డేస్ తర్వాత తీద్దాం దీన్ని.
క్లాత్ పెట్టకపోతే దుమ్ము ధూళికి మొత్తం లోపలికి వెళ్ళిపోద్దండి, మనకు తెలీదు. అంత దుమ్ము ఉంటుంది కాబట్టి ఇంకోటి ఏది లాస్ట్లో చిన్నది అదండి. 3 జాడీలకు వచ్చింది. ఇది ఒక జాడీ, 2 చిన్న జాడీలు అంతేనండి. తర్వాత ఒక 3 డేస్ తర్వాత నేను మళ్ళీ ఓపెన్ చేసి అసలు బాగుందా లేదా చూద్దామండి. మళ్ళీ 3 డేస్ తర్వాత మనం ఊరగాయ పెట్టి 3 డేస్ అయిపోయిందండి. బాగా ముక్కల్లోకి ఊరగాయ అంతా ఊరిపోయి ఉంటుంది. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. నేను కొంచెం నువ్వుల నూనె బాగా పోసానండి పైకల్లా. ఒకసారి బాగా కలిపెట్టేసుకుంటే చూడండి ఎర్రంగా ఒకసారి అంతా కలిపేటట్టు కలుపుకోవాలా. చూడండి గుజ్జు గుజ్జుగా ఎంత బాగుందో చూడండి ఊరగాయ. ఇవి నీలం కాయలు అండి, బాగున్నాయి కాయలు, పండలేదు. సరే ఎంత 4 పక్కల కలిపెడతా. అన్నీ ఒకసారి కలిపి ఇట్టి పెట్టేసామంటే ఇంకా మనం కలపాల్సిన అవసరం లేదు. నేను ఒక నెల తర్వాత మళ్ళీ ఈ నూనె కొంచెం చాపులుసులు వేస్తానండి, అప్పుడు మళ్ళీ వీడియో చూపిస్తాను. చూడండి మంచిగా వచ్చింది. అసలు ఊరగాయ అంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయండి నాకు. ఇది చూడండి మంచి కలరు. 4 పక్కల బాగా కలిపి పెట్టేసుకుంటే సరే. పెట్టేసుకున్నాం. ఒకసారి 2 ముద్దలు తిని చూపిస్తానండి, ఉప్పు ఎట్టుందో సరిపోయిందా లేదా. ఊరగాయ పెట్టిన కొత్తల్లో ప్రతి పూట అండి ఒక ముద్ద 2 ముద్దలైనా ఊరగాయ తింటే అసలు ఎంత బాగుంటుందో. కాంబినేషను ఊరగాయ ఆమ్లెట్ అండి. మీకు ఎంతమందికి ఆ కాంబినేషన్ ఇష్టమో చెప్పండి నాకు. మామూలుగా నాకు నెయ్యి అలవాట్లేదు. ఇది 2 ముద్దలు ప్లెయిన్గా తిని 2 ముద్దలు నెయ్యి వేసుకుని తింటా. మినపల పచ్చడిలో అట్ట నెయ్యి వేసుకుంటే సూపర్గా ఉంటుంది. చూడండి ఎర్రంగా, ఆహా. ఊరగాయ కానీ పచ్చడి కానీ ఇట్లా మనం ఇటు ముద్ద చేసుకుని తింటే కారం అంటే బాగా ఇక్కడ తగలాల. సూపర్గా ఉందండి. కరెక్ట్ కాంబినేషను ఆమ్లెట్ అండి. ఈసారి ఆమ్లెట్ వేసుకొని అసలు అన్నం అంతా ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకొని చూపిస్తాను. గడ్డ నెయ్యి. నేను కొంచెం బాగా కారం ఎక్కువ తింటాను. ఇంకా ఈ మధ్య కొంచెం కారాలు తినకూడదు అంటున్నారని కొంచెం తగ్గించాను. బిర్యానీలో కూడా కొంచెం బాగా కారం తింటారండి. సూపర్ ఉంది. మామూలుగా నా ఊరగాయ అంటే ఫేమస్ అండి. చెప్పాను కదా మా డ్రైవర్ బాబు అని ఇప్పుడు చనిపోయాడు ఆయన. ఎప్పుడు పాప నాకు ఊరగాయ ఒక సీసా అంటారు, పెద్ద సీసా నిండా పెట్టించేదాన్ని. మామూలుగా మనము పండిపోయిన మొక్కలు వేయరు కదా, కొంచెం కొబ్బరిలాగా కరకరలాడాలా
కరకరలాడితే సంవత్సరం రోజులు ఎర్రంగా బాగుంటుందండి. అదండి నా ఊరగాయ వీడియో. మీకు ఈ ఊరగాయ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.